ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలల తర్వాత అధికారం కోసం ఆధిపత్య పోరనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ మధ్య కాలంలోనే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటువంటి ఒక నినాదం టీడీపీ పెద్ద ఎత్తున తీసుకొని రావడం జరిగింది. దానికి బదులుగా జనసేన వాళ్ళు లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇస్తే అది పవన్ కళ్యాణ్ యొక్క స్థాయిని తగ్గించినట్టు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. సరే, ఇరు వర్గాలు అటు జనసేన ఇటు తెలుగుదేశం బాహాటంగానే అనేక వేదికల మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ నాయకుల గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం కానీ లేదా ఆ పార్టీ పట్ల ఉన్నటువంటి సానుభూతి పరులు కానీ రకరకాల ఆలోచనలు చేయొచ్చు. అలాంటిదే మనకు తోచినటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఈ వీడియోలో చెప్పడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అంటే ఎలక్షన్స్కు ముందు ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేటివి 2014లో ఒకసారి కలవడం జరిగింది. అప్పుడు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు, కానీ అప్పుడు ఏ సమస్య లేదు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు తన సందర్భానుసారంగా చాలా చోట్ల ఈ వైసీపీ గవర్నమెంట్ను అధికారంలోకి రాయడం కోసం నేను ఏమి చేయడానికైనా ఏ స్థాయికైనా దిగజారిపోవడానికి సిద్ధమే అన్నటువంటి ఒక రకమైనటువంటి సంకేతాలు తెలుగుదేశానికి పంపడం జరిగింది. సరే, మెల్లమెల్లగా సందర్భానుసారంగా మాట్లాడుతూ రావడం, ఓట్లు విడిపోకూడదని రకరకాలుగా ఆలోచనలు చేయడం, చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం, అప్పుడు పవన్ కళ్యాణ్ బాటంగానే జైలుకు పోయిన పరామర్శించి ఇక్కడే ఈ కూటమి ప్రభుత్వాన్ని లేదు కూటమిగా ఏర్పడడానికి మేము నిర్ణయం తీసుకున్నామని ఆయన ప్రకటించడం జరిగింది. సరే, అనుకున్నట్టే పవన్ కళ్యాణ్ గారికి తక్కువ సీట్లు అయినప్పటికీ కూడా తీసుకొని అధికారంలోకి భారీ మెజార్టీతో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల కాలంలో అధికారం రాకముందు ఉన్నటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారికి, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కొంచెమైతే భిన్నంగా ఉన్నాయి. మామూలుగా ఏంది, ఈ జనసేన పార్టీ అనేది వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ టైంకి అసలు ఎలక్షన్ గుర్తింపు కూడా లేదు దానికి. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆశించే స్థాయి అనేది కొంచెం ఎక్కువగానే చెప్పుకోవచ్చు. సరే, వాళ్ళ అభిమానం మాట్లాడుకోవచ్చు, మనకేం ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఏంది, సారూప్యత పరంగా ఈ పార్టీల పరంగా మనం చూస్తే సరే, బీజేపీ అంటే పక్కన పెట్టండి, జాతీయ పార్టీ, దానికి పెద్ద సమస్య లేదు, ఎవరితో కలిసిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, విడిపోయినా ఇబ్బంది ఏం లేదు. తెలుగుదేశం, జనసేన అనేది సామాజిక వర్గాలంగా నేతృత్వం వహిస్తున్నటువంటి ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి పార్టీలు. మామూలుగా మనకు అందరికీ తెలుసు, పాత విషయాలు తీసుకుంటే రంగా గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాపులు కమ్మలకు మధ్య ఉన్నటువంటి అవాంతరం అనేది చాలా దూరం కావడం జరిగింది. అది ఇప్పటికి కూడా ఉంది. ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ పక్కన పెట్టేసి మనం ఆయన 10 సంవత్సరాల పాటు పార్టీ పెట్టినా కూడా ఎమ్మెల్యే కాలేకపోయినా అనేటువంటి ఒక బాధతో వాళ్ళ కార్యకర్తలు, నాయకులు నచ్చజెప్పుకొని కొందరు వినకపోయినా మీరు వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, నేను మాత్రం ఖచ్చితంగా కూటమిలో ఉండాల్సిందే, గవర్నమెంట్ అనేది ఏర్పడాల్సిందే అనేటువంటి ఆలోచనతో ఆయన వాళ్ళ కుటుంబాల పరంగా కూడా ఇంతకుముందు నందమూరి కుటుంబం కానీ, నారా కుటుంబం కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు కొందరు బాహాటంగా చెప్పుకోవడం, అప్పుడు బాలకృష్ణ గారు వచ్చేసి నాగబాబుని విమర్శించడం, నాగబాబు గారు వచ్చేసి బాలకృష్ణ విమర్శించడం, బాలకృష్ణ గారు బాహాటంగా వాళ్ళెంత వీళ్ళెంత రకరకాలు జరిగినాయి, అందరూ తెలిసిన విషయాలే. ఇన్ని విషయాలు పెట్టుకొని కూడా కేవలం అధికారం రావాలి అనేటువంటి ఉద్దేశంతో కూటమి కట్టడం జరిగింది. అప్పుడు ఇవన్నీ ఆలోచించలేరు. అధికారంలోకి వచ్చే ఈ అధికార ఆధిపత్య పోరు ఉంటే దీన్ని ఎట్లా అధిగమించాలి, మన పార్టీల పరిస్థితి ఏంది అనేటువంటి విషయం వాళ్ళు అప్పుడు ఎవరు పెద్ద దాని గురించి ఆలోచించలేరు. అంటే సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా అట్లే ఉంటాయి. అధికారంలో రానప్పుడు కొన్ని చాలా విషయాలు తగ్గి అధికారం కోసం ప్రయత్నం చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అధికార వర్గ పోరు అనేది కనపడుతుంది. అదే సహజంగా ఇప్పుడు కూడా కూటమిలో జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 7 నెలల కాలం జరిగిన పరిణామాలు చూస్తే ప్రభుత్వ పరంగా జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా దుందుకుడుగా పోతున్నాడు. అది తెలుగుదేశం నచ్చడం లేదు. ముఖ్యంగా మన తిరుమలలో జరిగిన సంఘటన కానీ, లేదు కొన్ని విషయాల్లో ప్రభుత్వం కంటే ముందుగా స్పందించడం, ఆ స్పందించే తీరు కూడా ఎలా ఉంది, ఆయన తెలుగుదేశానికి తప్పు అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. అది తెలుగుదేశానికి
ఒక రకంగా చెప్పాలంటే జీర్ణించుకోలేకపోతున్నారు. మనం ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు లేదా తిరుమల పాలక మండలికి సంబంధించి అందరూ క్షమాపణ చెప్పాలని, నేను చెప్తున్నా కాబట్టి మీరు కూడా చెప్పాలి అనేది అది ఒక నిజంగా చెప్పాలంటే ఒక ఆహంగా పోయింది ఆ విషయం. సరే కొంతమంది మేమెందుకు చెప్తాను, సరే ఫైనల్గా ఏం ఆలోచన చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని చేస్తున్నా కూడా ఆయన కూడా వ్యూహాత్మకంగా రాజకీయంగానే ఆలోచిస్తున్నాడని చెప్పొచ్చు మనం. సరే మనం కొన్ని విషయాలు డిఫర్ అయినప్పటికీ తన అడుగులు 7 నెలల కాలం చూస్తే తను అధికారాన్ని ఒకే పారి కాకుండా మెల్లమెల్లగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో హోమ్ మినిస్టర్ సరిగా పనిచేయడం అనడం, లేదా రకరకాల శాఖల మధ్య సమన్వయం లేదనడం, అధికారులు సరిగా పనిచేయడం లేదు. ఇదంతా కూడా ఎవరైతే కూటమికి అధినేతగా ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఇలాంటి మాటలు. అదే కాకుండా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి లేదు 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 లేదని పదే పదే పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు అతను చెప్పలేడు. ఎందుకంటే ఆయన నిజాలు చెప్పే అవసరాలు ఆయనకు ఆ ధైర్యం ఎప్పుడు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిజాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఆటోమేటిక్ కల్పిస్తున్నాయి. ఆ మధ్యకాలం స్కూల్కి పోయినప్పుడు స్కూళ్ళు బాగుండే అనడం, మొన్న కర్నూలు పోయినప్పుడు ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద ఇది ఒకటి ఈడ ఏర్పాటు చేయడం చాలా గ్రేట్ అనడం, అదేవిధంగా ఉద్దానం సమస్యను జగన్మోహన్ రెడ్డి గారు తీర్చడం, ఎక్కడ పోయినా ఆయన చెప్పడమే కాదు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది వాస్తవంగా కేవలం ఒక అబద్ధం విష ప్రచారంలో జనాలు మాయలో పడిపోయి నాశనం అయిపోయింది. ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే ప్రతి ఊర్లో సచివాలయం కనిపిస్తుంది, ఆర్బీకేలు కనిపిస్తాయి, నాడు నేడు కింద బ్రహ్మాండంగా తయారు చేసిన స్కూల్స్ కనపడతాయి, అందరికి జగనన్న కాలనీలు కనపడతాయి. ఇంకా జిల్లాల వారికి తీసుకుంటే ఎన్నో మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఎన్నెన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి. వాటన్నింటిని అప్పుడు మసి పూసి మారేడుకాయ చేశారు. ఇప్పుడు దావోస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్పుకుంటున్నారు పోర్టుల గురించి అవన్నీ. సరే అదంటే వాళ్ళ రాజకీయంగా అనుకోండి. సరే వీళ్ళ విషయంకి వచ్చే విషయం ఏంటంటే ఇలా ఉన్నప్పుడు వీళ్ళ మధ్య రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారనుకో, జనసేన వాళ్ళు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి లోకేష్ గారి డిప్యూటీ సీఎం అంటే మా పవన్ కళ్యాణ్ ఏం ప్రత్యేకత ఉంటుంది, మా పవన్ కళ్యాణ్ ప్రత్యేక గుర్తింపు ఏముంటుంది అని వాళ్ళు కోట్ చేస్తున్నారు. అదే కాక పక్క రాష్ట్రాలు మనం చూసుకుంటే కర్ణాటకలో సిద్ధారామయ్య గారు సీఎంగా ఉంటే డీకే శివకుమార్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మన పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే పక్కన భట్టి విక్రమార్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా మన వైజాగ్లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా లోకేష్ గారి ఫోటో కూడా చేర్చడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది, ఇది ఎట్టు పరిస్థితులు తీయలేరు. ఎక్కడ ఏ ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు జరిగినా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం తర్వాత లోకేష్ ఫోటో ఉండాల్సిన అన్యవారి పరిస్థితి అది. దాని నుంచి ఇంకా తప్పించుకునే అవకాశం కూడా లేదు. ఇది మెయిన్ సమస్య అయిపోయింది. సరే ఇక్కడ ఏంది జనరల్గా తెలుగుదేశం పార్టీ అనేది పాత పార్టీ 40 సంవత్సరాల నుంచి ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఒక రకంగా చెప్పాలంటే గ్రామ స్థాయిలో ఒక క్యాడర్ ఉంది. కానీ జనసేనకు ఆ పరిస్థితి లేదు. జనసేనకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాలు ఒప్పుకున్నారు, మనకు క్యాడర్ లేదు, కనీసం బూతుల్లో ఏజెంట్లను కూర్చోబెట్టుకునే స్థితి కానీ ఆర్థిక స్థితి కానీ స్థాయి కానీ మనకు లేదు అనేటువంటి ఆయన బాటను ఒప్పుకోవడం జరిగింది. అది నిజం కూడా. సరే నిన్నంటే ఏదో ఓట్ల పోలరైజేషన్ జరిగి 100% రిజల్ట్ వచ్చినప్పటికీ కానీ ఆయన చాలా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగానే కొందరు వైసీపీ నుంచి వచ్చేటువంటి నాయకులు ఆయన ఆహ్వానించడం జరిగింది. బాలినేని, ఆ సామినేని, ఆ కామి, ఎవరో రకరకాల పేర్లు సర్లేండి, ఆ పేర్లను ఎందుకులేండి. సరే వాళ్ళ వల్ల ఆ పార్టీ ఏమవుతుందని పక్కన పెడితే పోవడానికి అయితే పోయింది. అంత ఇంత క్యాడర్ను నిలబెట్టుకునే స్థాయి ఏర్పడుతుంది ఒక నాయకుడు పోయినప్పుడు. అది కూడా తెలుగుదేశం నచ్చడం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంది అంటే ఎల్లకాలము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగానే ఉండిపోవాలన్నా, లేదు అధికారాన్ని వదిలేసి పార్టీని విస్తరించుకోవాలన్నా. పార్టీని విస్తరించుకోవాలంటే కూటమిగా ఉండి అది సాధ్యం కాదు. అదిగాక పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా ఏమున్నారు, ఇంకా 10 ఏళ్ల పాటు పొత్తు ఉండాలి, ఆ పొత్తు ఉన్నప్పటికీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విజన్ ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఆయన రాజకీయంగా ఫస్ట్ నుంచి ఒక వ్యూహాత్మకంగా మాట్లాడుతూ వచ్చిండు. అది ఎందుకు మాట్లాడిండు, అలా ఎందుకు అనాల్సింది వచ్చిందంటే కేవలం లోకేష్ గురించి ఆలోచన చేసి ఉండొచ్చు. మనం ఎవరిని కూడా అంత ఈజీగా అంచనా వేయలేం. సరే ఆయన రకరకాల మనం విమర్శలు చేస్తున్నప్పటికీ రాజకీయంగా ఎవరి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. ఆ ఆలోచన లేని పార్టీలు పెట్టలేరు కదా. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక అగ్నిపర్వతంలాగా తయారైపోయింది.
అగ్నిపర్వతంలో ఏం జరుగుతుంది, చిన్న చిన్న అలజడులు వచ్చినప్పుడు, ప్రెజర్స్ వచ్చినప్పుడు చిన్నపాటి లాభ బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా ఈ కూటమిలో చిన్న చిన్న అలజడులు వచ్చినప్పుడు అసంతృప్తులు బయటకు వచ్చుండే. కానీ ప్రెషర్ ఎక్కువైనప్పుడు, బ్లాస్ట్ అయినప్పుడు, అగ్నిపర్వతం బ్లాస్ట్ అయితే ఏమైతే తెలుసు కదా, కనీసం కొన్ని కిలోమీటర్ల మేర తుడిచిపెట్టకపోద్ది ఆ ఏరియా. అలాగని ఈ కూటమిలో ఉన్న అసంతృప్తిగా బ్లాస్ట్ అయితే పార్టీలు విడిపోతాయి. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి. కలిసి ఉండి అధికారం పంచుకోవడమా, లేదు శాశ్వతంగా అధికారం పంచుకుంటే తన స్థాయికి తగ్గట్టు రాష్ట్ర స్థాయిలో నేతృత్వం వహించే అవకాశం ఉండదు కాబట్టి పార్టీని విస్తరించుకొని భవిష్యత్తులో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి ఒంటరిగా సీఎం కావడమా అనేది రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు విడిపోతే ఎట్టు పరిస్థితులు అధికారంలోకి రాలేరు. అది మనమన్న మాట కాదు, గత చరిత్ర చెప్పుద్ది. సాక్షాత్ ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాలు చెప్పిండు, ఒంటరిగా పోయి యుద్ధంలో నేను ఓడిపోలేను, అంత స్థితి కూడా మనకు లేదు అని కూడా ఆయన చెప్పిండు. అదేవిధంగా తెలుగుదేశంలో కూడా స్పష్టంగా తెలుసు, ఒంటరిగా పోతే వాళ్ళు సీఎం అయ్యే స్థితి లేదు. ఒంటరిగా పోతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే స్థితి కూడా లేదు, వాస్తవం అది. సరే అంటే గెలిచిందనుకోండి. అలాంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ మెయిన్ సమస్య ఏమవుతుంది, సరే ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి సమస్యను అటు ఇటు ఆయన పరిష్కరించే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క వయసు దృష్ట్యా ఆయన ముందు కొనసాగే అవకాశం లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కావాలనుకుంటున్నారు. అటువైపు టీడీపీ తరఫున సరే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది కొంచెం ఇదిగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో టీడీపీ నాయకుడు అయితే లోకేషే. ఇప్పుడు సరే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ వచ్చడం వల్ల అవన్నీ మనం ఇప్పుడు వాటి గురించి ప్రస్తావించే అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఉన్నదాన్ని బట్టి చూస్తే బాలకృష్ణ కరెక్ట్ కాదు, అంతో ఇదో కిందో మీద పడి లోకేషే, ఇటువైపు చూస్తే పవన్ కళ్యాణే. వీళ్ళిద్దరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానం రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారు. అలాంటి ఇదే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు సమానం, ఒక రకంగా చెప్పాలంటే యంగ్ లీడర్స్, భవిష్యత్తులో ఇద్దరికి సీఎం కావాలని ఉంది. ముఖ్యంగా తెలుగుదేశంలోకి ఏముంది, ఇప్పుడు ఎట్లా మనకు అధికారం ఉంది, ఒకవేళ పవన్ కళ్యాణ్ డిఫర్ అయినా ఇబ్బంది లేదు, మనకు సొంతంగా మెజార్టీ ఉంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే రీతిలో చాలామంది మాట్లాడుతున్నారు. దానికి ఉదాహరణలు రకరకాలు చెప్తున్నారు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని కాకుండా రాహుల్ గాంధీ నియమించింటే 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉండరు, ఇప్పుడు ఒకవేళ ఓడిపోయినా మాజీ ప్రధానిగా ఆయనకు ఉండే ప్రోటోకాల్ ఆయనకు ఉంటుందనే విషయము. అదేవిధంగా పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారిని సీఎంగా తెచ్చింటే ఒకవేళ ఓడిపోయినా మాజీ సీఎంగా ఆయనకు ఉండే ప్రోటోకాల్ ఆయనకు ఉండేది. కాబట్టి ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చినప్పుడు వీళ్ళు బేస్ చేసుకునేది ఏంది, ఇప్పుడు మనకు అధికారం ఉంది, ఎటు తిరిగి లొకేషను ఈ టర్మ్లోనే సీఎం చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు. కానీ జనసేన వాళ్ళు ఏంది, మీరు మీ డాడీ గారిని అరెస్ట్ చేసినప్పుడు భయపోయి ఎక్కడో మూలన కూర్చుంటే మా నాయకుడు ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణే సీఎం కావాలని కోరుకుంటాం తప్పగా లోకేష్ మేము అంగీకరించమనేది అది బాగా వినపడుతుంది. సరే వ్యక్తుల పేరు మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ అంటున్నటువంటి మాటే. ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కేవలం అధికారం కోసమే వాళ్ళ పార్టీని విస్తరించుకోకుండా 10 సీట్లకే 15 సీట్లకు పరిమితమై ఇటువంటి డిప్యూటీ సీఎంగా కొనసాగడమా అనేది ఒక ఆలోచన. లేదు మన పార్టీని మొత్తం 175 నియోజకవర్గాలు లేదా భవిష్యత్తులో పెరిగితే 225 నియోజకవర్గాలు విస్తరించుకొని మనకు అధికారం లేకపోయినా ఇబ్బంది లేదు, భవిష్యత్తులో ఎప్పుడోసారి అవకాశం వస్తుందని వెయిట్ చేయడం, ఈ రెండే మార్గాలు ఉన్నాయి. అటువైపు జగన్మోహన్ రెడ్డికి ఏ సమస్య లేదు, ఓడినా ఒంటరిగానే గెలిచినా ఒంటరిగా, ఆయనకు వచ్చిన సమస్య ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు గారు. జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్గా అందరూ తెలుసు ఆయనకేం సమస్య లేదు, ఒంటరి. సరే భవిష్యత్తులో కేంద్రంలో ఎలా ఉంటుందనేది కేంద్రం గురించి పెద్ద సమస్య ఏమి ఉండదు. రాష్ట్ర స్థాయిలో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారికి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సంకటిత పరిస్థితి. దీని నుంచి చాలా కష్టం వీళ్ళు బయటపడాలంటే, ఎందుకంటే ఒక ఇదే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి విడిపోతే గెలిచే అవకాశం 100% లేదు, అందరికీ తెలుసు. ఒకవేళ కలిసినా కూడా గెలుచారని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే మొన్న అంటే రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. ఉన్న గవర్నమెంట్ మీద అంతో ఇంత అసంతృప్తి ఎప్పటికైనా ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కూడా ఈ 7 నెలల కాలంలో చాలా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కానీ, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, వాళ్ళకు మద్దతు పలుకుతున్న వాళ్ళు కూడా వాళ్ళు ఆశించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. సరే కొందరు వాళ్ళకు భజన చేసే వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ క్షేత్రస్థాయిలో అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత వచ్చింది. అది రకరకాల రూపాలు, ఆ ఎమ్మెల్యేల యొక్క మాట విధానమా, లేదా వాళ్ళు చేసేటువంటి దోపిడే, లేదా వాళ్ళు చేసేటువంటి ఆలోచనలు రకరకాలు ఉండొచ్చు. అయితే వీటన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తారంటే కొంతవరకే చేయగలుగుతారు. ఇప్పుడు ఆయన కూడా చూస్తూ తన పార్టీ నాశనం అయిపోవాలనుకోడు కదా.
ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎల్లకాలం కలిసి ఉండాలంటే ఎల్లకాలం ఒకరు తక్కువ స్థాయిలో ఉండి ఒకరు ఎక్కువ స్థాయిలో ఉండాలని ఎవరు కోరుకోరు. ఇద్దరు సమానమైన స్థాయి రావాలంటే అది సాధ్యం కాదు. తెలుగుదేశం అంటే పెద్ద పార్టీ, మనం చెప్పినట్టు ఆల్రెడీ వాళ్ళకి ఏమి పెద్ద ఇబ్బంది లేదు. ఈ మధ్య కోటి సభ్యత్వం జరిగిందంటారు. సరే, అది నిజమాబద్ధమని పక్కన పెట్టేయండి. ఎట్టయినైతే కొద్దిగా వాళ్ళకు రాష్ట్రాల కేడర్ ఉంది, ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా వాళ్ళ పాత పార్టీ కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతటితోనే పరిమితమైతే, లేదు కూటమి కంటిన్యూ కావాలనేటువంటి అవకాశం, ఆలోచన పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన జీవితంలో ఆయన సీఎం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పెద్ద పార్టీ వాళ్ళు ఒప్పుకోరు కదా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని. డిప్యూటీ స్థాయికి ఆగిపోవాల్సింది. లేదు తను ఒంటరిగా అధికారం ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఎప్పుడన్నా రాడని, ఏ సందర్భంలో ఎట్లా కలిసి వస్తుందో రాజకీయాలు చెప్పలేం కదా. అంతవరకు వెయిట్ చేద్దాం, మన పార్టీని విస్తరించుకుందాం, మొత్తం రాష్ట్రం అంతా విస్తరించుకుని ఆలోచన చేస్తే విడిపోవచ్చు. సరే, ఇప్పుడు విడిపోయినా వాళ్ళు వచ్చే నష్టమేం లేదు, కలిసినా నష్టమేం లేదు. విడిపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటుంది. లేదు వాళ్ళు కోరుకున్నట్టు లోకేష్ బాబు గారిని చేసుకోవచ్చు. విడిపోతే అంతో ఎంతో పవన్ కళ్యాణ్ గారికి కొంత కష్టమని కూడా చెప్పలేం, కానీ సరే తన రాజకీయ ఎదుగుదల కోసం అధికారాన్ని వదులుకోవచ్చు. రాజకీయంగా తన పార్టీ విస్తరించాలంటే అధికారాన్ని వదిలేసుకోవాలి. లేదు అధికారమే కావాలంటే పార్టీ లిమిట్గా ఉంటుంది. ఇది ఈ కూటమిలో ఉన్నటువంటి రకరకాలమైనటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు. ఇంకా రీసెంట్ కూడా కొందరు ఏమంటున్నారు, నిన్న దావోస్ పర్యటనకు పోయినరు, ఇద్దరు తండ్రి కొడుకులే పోయినరు, పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేనటువంటి ఒక వాదన కూడా తెర మీదకి తెచ్చింది. అలాగైతే సరే, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఐటీ సంబంధించి తర్వాత రకరకాల మినిస్టర్ దానికి సంబంధించి పోయిட்டு మామూలు వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్కి ఏమో పంచాయతీరాజ్ పర్యావరణ శాఖకు సంబంధించి ఆడేమి ఇది ఉండదు కాబట్టి అట్లా వాస్తవాలు చెప్పాలంటే. కానీ దాన్ని కూడా కొంత ఎత్తి చూపుతుండ్రు. సరే, ఏదేమైనా ఇలా ఆధిపత్య పోరు ఇవన్నీ పక్కన పెడితే ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. ప్రజలు కూడా ఒక పార్టీకి కానీ ఒక కూటమికి కానీ ఎందుకు ఓట్లేస్తారు? ప్రజలకు మంచి జరగాలని, తద్వారా సమాజానికి మంచి జరిగితే, సమాజం బాగుంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. తద్వారా భారతదేశం ప్రపంచంలోనే పెద్ద పేరు రావాలన్నదే కదా ఆలోచన. కానీ వాళ్ళు అలాంటి వాటి వైపు అడుగులు వేయకుండా సొంత పనులు, సొంత స్వార్థాలు. సరే, మనం ఏదో మళ్ళీ మాట్లాడితే ఏదో విమర్శించినట్టు వాళ్ళు అనుకుంటారు. ఉన్న వాస్తవాలు విమర్శించేది ఏం లేదు. వీటన్నిటిని వాళ్ళు అంతర్గతంగా ఎట్లా పరిష్కరించుకున్నా మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడం రాష్ట్రానికి. అది చేయకపోతే ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం, ఆపే పరిస్థితే లేదు. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు రాజకీయం మీద ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికి చేరాలి, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మనతో షేర్ చేసుకునేదానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ ఖచ్చితంగా అయితే చేయండి, షేర్ చేయండి. మీకున్న అభ్యంతరాలు కానీ అభిప్రాయాలు కానీ నిర్భయంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. మనమేమి ఎవరు కూడా పైనుంచి ఊడిపడలేదు కదా. మన వైపు నుంచి కూడా మాట్లాడుకునే తప్పులు ఉండొచ్చు, లేదా మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండకపోవచ్చు. అన్ని వేళలా మనం అనుకున్న ఆలోచన విధానం మనం ఒకసారి ఎక్స్ప్రెస్ చేయలేము. ఓకే, రైట్ ఫ్రెండ్స్.